ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకేష్ క్రియేషన్స్ తెలుగు. ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఎడిటింగ్ వచ్చేసి మన సబ్స్క్రైబర్ అయితే ఒక సాంగ్ అయితే చేయమని చెప్పిండు. ఆ సబ్స్క్రైబర్ కోరిక మీద ఒక సాంగ్ అయితే చేస్తున్నా. అంటే సాంగ్ అంటే నేను వీడియో ఎడిటింగ్ అయితే చేస్తున్నా. ఆ బీట్కి తగ్గట్టున అయితే అన్లిమిటెడ్ ఎఫెక్ట్స్ అయితే ఇచ్చేసాను. బట్ వీటికి పాస్వర్డ్ అయితే వీడియో మధ్యలో ఉంటుందా, లింక్స్ వచ్చేసి టెలిగ్రామ్లో అయితే ఉంటాయి. ఓకేనా. ఆ టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేసిన. టెలిగ్రామ్లో అయితే డబ్బునైతే జాయిన్ అయిపోయింది. జాయిన్ అయిపోయిన తర్వాత మీరైతే అన్లిమిటెడ్ మెటీరియల్స్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ముందుగా డెమో వీడియో అయితే చూసేయండి. ఫ్రెండ్స్ మీరు డెమో వీడియో చూశారు కదా, ఆ డెమో వీడియో లాగా ఎలా ఎడిట్ చేయడం మీరే చూడండి. అలాగే ఈ వీడియోకి సంబంధించిన బీట్ మ్యాక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే అన్లిమిటెడ్ మెటీరియల్స్ అయితే టెలిగ్రామ్లో అయితే అప్లోడ్ అయితే చేసేసాను. బట్ వీటికి టెలిగ్రామ్లో అప్లోడ్ చేసిన దానికైతే పాస్వర్డ్ అయితే వీడియో మధ్యలో ఉంటుంది. కాబట్టి మీరైతే వీడియోని అయితే కొంచెం స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఓకేనా. పాస్వర్డ్ అయితే మధ్యలో ఉంటుంది కాబట్టి మీరు కొంచెం స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఓకేనా. ఆలస్యం చేయకుండా ఎడిటింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. డెమో వీడియో అయితే మొత్తానికి అయితే మ్యూట్ ఉంది, కాపీరైట్ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి డెమో వీడియో అయితే మొత్తానికి అయితే మ్యూట్ అయితే పెట్టేశాను. ఓకేనా ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా ఎడిటింగ్లో అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ ఇక్కడ నేను ముందుగా ఎలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేసుకున్నాను. ఓపెన్ చేసుకొని ఇంటర్ఫేస్ ఇలా చూపెడుతుంది. మీకు ఇచ్చిన బీట్ మ్యాక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే పాస్వర్డ్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్నాను. అయితే ప్రాజెక్ట్లో కూడా వచ్చేసాయి అనమాట. చేసుకున్న తర్వాత ఏం చేసినట్టు బీట్ మార్క్ అయితే ఓపెన్ అయితే చేసుకున్న తర్వాత మీరు అయితే చెక్ చేసుకోవచ్చు ఒకసారి. ఓకేనా. చెక్ చేసుకున్న సరే బ్యాక్ వచ్చేసుకోండి. సింపుల్ ఇక్కడ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఓకేనా. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత నేను ఏం చేస్తారంటే ఇక్కడ సింపుల్ డీజే అనే టెక్స్ట్ ఉంది కదా, 1 2 3 వీటిని లాంగ్ ప్రెస్ చేసుకోండి, కాపీ అయితే చేసుకోండి. ఓకేనా. కాపీ చేసుకున్న తర్వాత బీట్ మార్క్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి అనమాట. ఇక్కడ సెకండ్ బీట్ మార్క్ దగ్గర అయితే పేస్ట్ చేసుకోండి. ఓకేనా. పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ డబుల్ బీట్ మార్క్ సింగిల్ బీట్ మార్క్ ఉంటుంది, అక్కడ పేస్ట్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ నెక్స్ట్ బీట్ మార్క్ అయితే సింపుల్గా కట్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడైతే కట్ చేసుకోండి అనమాట. నేనైతే సింపుల్గా అయితే కట్ చేసుకుంటున్నాను, మీరైతే అబ్జర్వ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, నేను టైం ప్రకారం అయితే కట్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మధ్యలో పార్ట్ ఉంది కదా, ఇక్కడ నా పేరు వచ్చేస్తుంది రాకేష్ క్రియేషన్స్ అని. మళ్ళీ ఇక్కడ దీని తర్వాత డీజే నరేషన్ అని వచ్చేస్తుంది. ఇక్కడ ఫోటో యాడ్ చేసుకున్న ఫోటో యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మా ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను కాబట్టి అయితే మీకు ఫొటోస్ అనేది ఫస్ట్ చెప్పిస్తున్నాను, ఇప్పుడైతే యాడ్ చేయడం లేదు. ఓకేనా. ఇక్కడ మీతో మళ్ళీ చూసుకోవచ్చు, ఇక్కడ బీట్కి తగ్గట్టు చూసుకోవచ్చు. ఇక్కడ ఇప్పటికెళ్ళైతే నేను ఇక్కడికి వెళ్ళైతే ఎఫెక్ట్స్ అండ్ ఫొటోస్ అయితే యాడ్ చేసుకుంటాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఒకసారి బ్యాక్ వచ్చేసుకొని సింపుల్గా ఏం చేస్తారంటే ఇక్కడ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకు సింపుల్గా ఇక్కడ 1 2 3 4 ఫోటోస్ పై లాంగ్ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ కాపీ అయితే చేసుకోండి అనమాట. ఓకేనా. కాపీ చేసుకున్న తర్వాత సింపుల్గా బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీకు సింపుల్ అయితే చెప్పేస్తాను అనమాట. ఇక్కడ మనకు డబుల్ బీట్ మార్క్ ఒకటి ఉంటుంది కదా, ఆ డబుల్ బీట్ మార్క్ దగ్గర అయితే ఇక్కడైతే పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం ముందుకు స్క్రోల్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడ ఒకటి డబల్ బీట్ మార్క్ ఉంటుంది అన్నమాట. ఓకేనా. సారీ, ఇక్కడ త్రిబుల్ బీట్ దగ్గర ఇంకొకటి బీట్ మార్క్ ఉంటుంది, అక్కడైతే పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్న బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసుకొని టైమింగ్ పై ట్యాప్ చేసుకోండి, స్క్రోల్ చేసుకోండి కొంచెం అయితే. ఓకేనా. టైమింగ్ ప్రకారం అయితే పెట్టేసుకోండి. అయితే టైమింగ్ ప్రకారం అయితే అన్లిమిటెడ్ అయితే పెట్టేసుకుంటాను అనమాట. ఓకేనా. మీరైతే ఇదే విధంగా అయితే పెట్టేసుకోండి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మనం ఇప్పుడు సింపుల్గా మధ్యలో కొన్ని ఫొటోస్ అయితే వదిలేసుకున్నాం కదా, ఇక్కడ డబుల్ బీట్ మార్క్ వెళ్ళైతే ప్లస్ పై ట్యాప్ చేసుకొని మీడియా కాల్ వెళ్ళేసుకొని నేనైతే మోనాలిసా వీడియో వేస్తున్నాను కాబట్టి నేనైతే మోనాలిసా ఫొటోస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ ఫోటోస్ వేసుకొని థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఇక్కడ డబుల్ బీట్ మార్క్ వరకు అయితే స్క్రోల్ చేసుకోండి. సారీ, ఒక బీట్ వదిలేసుకొని ఇంకో బీట్ వరకు అయితే స్క్రోల్ చేసుకోండి. ఫోటోని కొంచెం జూమ్ అయితే చేసుకోండి. దీన్ని జూమ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ సింపుల్ ఇంకో ఫోటో వేసేసుకొని మీడియా కాల్ వెళ్ళేసుకొని ఇక్కడ ఇంకో ఫోటో వేసేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఇంకో బీట్ వరకు అయితే తీసుకోబండి అనమాట. మళ్ళీ ఇక్కడ త్రిబుల్ బీట్ ఉంది, డబుల్ బీట్ దగ్గర వచ్చేసుకొని సింపుల్గా ఫోటో యాడ్ చేసుకోండి అనమాట. ఓకేనా. ఫోటో ఆటోమేటిక్ యాడ్ అయిపోయింది. ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకోండి. మళ్ళీ దీని తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ ఫోటో స్కేల్ కూడా అయితే మనం అయితే కంటిన్యూ అయితే మళ్ళీ ఫోటోస్ తీసుకొని థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఒక బీట్ వదిలేసుకొని ఇంకో బీట్కి అయితే యాడ్ చేసుకోవాలా. మళ్ళీ సింపుల్గా ఇంకొక ఫోటో వేసుకొని థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకొని ఒక బీట్ వదిలేసుకొని ఇంకో బీట్ వరకు అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా. మనమైతే అన్ని ఫోటోస్ అయితే ఇదే విధంగా అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఒక బీట్ వదిలేసుకొని ఇంకో బీట్కి అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా. నేనైతే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేస్తున్నాను.
ఇంకా నేను మీకు మోనాలిసా ఫొటోస్ అయితే కూడా కింద డిస్క్రిప్షన్ అయితే అంటే టెలిగ్రామ్లో అయితే అప్లోడ్ అయితే చేసిన. ఓకేనా, మీరైతే ఫొటోస్ అయితే ఇదే విధంగా అయితే ఎండ్ వరకు అయితే యాడ్ చేసుకోండి. ఇలా ఈ ఫొటోస్ అయితే ఎండ్ వరకు యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఒకసారి బ్యాక్ వచ్చేసుకొని ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఉంటుంది, ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓకేనా, ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకు సింపుల్ ఉంటుంది. ఇక్కడ థర్డ్ వన్ ఇక్కడ ఒకటి ఉంటుంది కదా, సెకండ్ వన్ ఫోటో ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్కి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ వేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసుకొని సింపుల్ ఇక్కడ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి అనమాట. ఓకేనా, బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. మీకు ఒక టైమింగ్ అయితే చెప్తాను అనమాట. ఆ టైమింగ్ దగ్గర అయితే వచ్చేసుకోండి. ఇక్కడ మనకు త్రిబుల్ బీట్ మార్క్ ఉంది కదా, ఆ ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్కి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ తీసుకోండి. ఓకేనా, జస్ట్ ఈ ఒక్క ఫోటోకి మాత్రమే ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి అనమాట. ఈ ఒక్క ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ స్టార్టింగ్ ఫోటో ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ వేసుకొని బ్యాక్ వచ్చేసుకోండి. ఓకేనా, బ్యాక్ వచ్చేసుకొని ఒకసారి సింపుల్ ఏం చేస్తారండి, ఇక్కడ సింపుల్గా మనకు బీట్ మార్క్ అయితే ఉంటుంది, బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా, బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు మనకు లాంగ్ ఫొటోస్ అయితే ఉన్నాయి కదా, మీకు చెప్పేసినాయి కదా, ఒక బీట్ వదిలేసుకొని ఇంకో బీట్ వరకు ఫోటోస్ యాడ్ చేసుకోండి. ఆ లాంగ్ ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. సో ఓకేనా, సింపుల్ అయితే ఎఫెక్ట్ యాడ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ కొంచెం ముందుకు స్క్రోల్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడ వీటిని వదిలేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ సింపుల్గా ముందుకు స్క్రోల్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ కొంచెం ముందుకు స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది, ఈ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ కొంచెం ముందుకు స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ లాస్ట్ వన్ ఫోటో ఉంటుంది. ఓకేనా, ఈ లాస్ట్ వన్ ఫోటోకి అయితే కూడా ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకుంటారు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎడిటింగ్ అయితే మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని హెచ్డీలో ఎలా డౌన్లోడ్ చేసుకోవడం అంటే సింపుల్గా పైన షేర్ ఆప్షన్ పై ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వీడియో ఆర్మాక్ ట్యాప్ చేసుకోండి, ఇక్కడ హెచ్డీ ఆర్మాక్ ట్యాప్ చేసుకోండి. నేనైతే నార్మల్ 720 పేజీలు పెట్టేసుకొని ఇక్కడ ఎక్స్పర్ట్ పై ట్యాప్ చేస్తున్నా. ఇప్పుడు వీడియో అయితే డౌన్లోడ్ చేసి చూడండి. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.